మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుంచి యెషయా ప్రవచన గ్రంథం 26వ అధ్యాయము 21వ వచనం. నీవు వెళ్ళి నీ అంతఃపురములోనికి ప్రవేశించుము, నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకొనుము. ఇక్కడ గమనిస్తే నీవు వెళ్ళి అంతఃపురం లోనికి ప్రవేశించు, నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకొనుము. అంతఃపురం అనేది దేవుని రాజ్య నివాసము అనేది మీరు గమనించాలి. ఇది ఏం సూచిస్తుందంటే దేవుని మందిరము, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, ఆయన నివసించే స్థలం. అందులోనికి ప్రవేశించటమే కాదు, అందులోనికి ప్రవేశించిన వారు తలుపులు వేసుకొనవలెను. ఎందుకు తలుపులు వేసుకోమని చెప్తున్నాడు ఇక్కడ మనం గమనించాలి. వాక్యములో రాయబడిన మాటలో మనం చూస్తే ఆదికాండములో 7వ అధ్యాయములో 16వ వచనములో మనం చదివితే ఇక్కడ మనం కొన్ని విషయాలు మనకు కనపడతాయి. ప్రవేశించవలెను దేవుడు అతనికి ఆజ్ఞాపించగా ఆ ప్రకారము సమస్త శరీరులలో మగదైనను ఆడదైనను ప్రవేశించను. అప్పుడు యెహోవా ఆ వాడలో ఆ వాడ అంత తలుపులు మూసినట్లుగా రాయబడింది. ఇక్కడ మనం గమనిస్తే వాస్తవానికి నోవాహు దినములలో ప్రకటన చేశారు. 120 సంవత్సరాలు ప్రకటన చేసినప్పుడు ఓడను కట్టి సిద్ధపరిచారు. ఇందులో ప్రవేశించబడినప్పుడు ఆడది మొగదిగాను ప్రవేశించబడిన తర్వాత చూడండి, జతల జతలుగా పశువులు, పక్షులు, ఆయా జాతుల్లో ఉన్నవి జతల జతలుగా ప్రవేశించారు. మనుషులు మాత్రం ప్రవేశించాల. ఎందుకనని మీరు గమనించినట్లయితే అవి ప్రవేశించగానే ఆ తలుపులు మూసినట్లుగా రాయబడింది. ఆ వాడ యొక్క తలుపులు మూయబడి ఉన్నాయి. ఈ తలుపులు మూయబడటం గల కారణం ఏంటంటే, ఈరోజు వాక్యం ఏంటంటే, నీ తలుపులు వేసుకోమనటం గల కారణం ఏంటంటే, అక్కడ జలప్రళయము రాబోతున్నది, ప్రమాదము పొంచి ఉన్నది. ఈ పొంచి ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో తప్పించబడటానికి ముందుగానే తలుపులు మూసినట్లుగా రాయబడింది. తలుపులు అనేది మీరు గమనించినట్లయితే మన ద్వారబంధరాలకి లేకపోతే మనం ఉండేటువంటి ఇళ్లకుండే తలుపులు కాదండి. మన మనస్సు అనేది యేసుక్రీస్తు రక్తములో కడగబడిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత కొన్నిసార్లు మనము లోకములోనికి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని తలుపులు మూయబడినట్లుగా రాయబడి ఉన్నది. ఎందుకంటే ఉగ్రత ఉంటుంది. ఎక్కడంటే ఎప్పుడంటే అప్పుడు తలుపులు తీసుకునేటువంటి పరిస్థితి కాదు. అందుకని అక్కడ అందులో ప్రవేశించగానే తలుపులు వేసినట్లుగా. ఆ తలుపులు ఎందుకు వేశారంటే ఆ ఉగ్రత నుండి వారు తప్పించుకొనటానికే. ఈరోజు మన ఆత్మ సంబంధముగా దేవుడు తలుపులు మూసుకొని ఉండమని చెప్పేది గల కారణం ఏంటంటే, లోకములో అనేకమైనటువంటి ఉగ్రతలు దాగి ఉన్నవి. నోవాకు కాలములలో జరిగినట్లు ఇప్పుడు కూడా జరుగునని రాయబడి ఉంది. ప్రభు చెప్తున్నారు. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఆ ఉగ్రతను తప్పించటానికి తలుపులు మూసినట్లుగా మనతో ప్రభు చెబుతున్న మాట అదే. రెండవదిగా మనం గమనిస్తే ఆదికాండములో 19వ అధ్యాయములో 10వ వచనం చదువుతున్నాం. 10వ వచనం. అయితే ఆ మనుషులు తమ చేతులు చాపి లోతును ఇంట్లో లోపలికి తమను లాగి మొదటిగా ఇదిగో అతని యొద్ద నుండి తీసుకొని తలుపులు వేసినట్లుగా రాయబడి ఉంది. తమ యొద్దకు తీసుకొని తలుపులను వేసినట్లుగా రాయబడి ఉంది. ఏగిలి వారు అక్కడికి వెళ్ళారు. ఆ రాత్రి అక్కడ గవిని యొద్ద కూర్చోగా లోతు చెప్తున్నాడు, అయ్యలారా ఇంట్లోకి వెళదామని చెప్పి ఇంట్లోకి తీసుకొచ్చినప్పుడు అక్కడ సొదొమ గొమొర పట్టణమంతా కూడా చిన్నలు మొదలుకొని పెద్దలు వృద్ధులు వరకు దుమ్మిగా వచ్చారు అక్కడికి, లోతు కుటుంబం దగ్గరికి.
అక్కడికి వచ్చి చెబుతున్నటువంటి మాట ఏంటంటే, ఆ వచ్చిన ఏగిలి వారిని పంపండి, మేము వాళ్ళతో కూడాలి. అంటే ఎంతగా బ్రతిమలాడుతున్నాడో లోతు, అయ్యా నా కుమార్తెలు ఉన్నారు, అవసరమైతే ఏ పురుషుని కూడా ఎరగని వారు, వాళ్ళతో నువ్వు ఏదైనా మీ ఇష్టం వచ్చేట్లు చేసుకోండి అని బ్రతిమిలాడుతున్నా కానీ వాడు వెంట్ల. అప్పుడు ఈ వచ్చిన దేవదూతలు వారు లోతును పట్టుకొని లోపలికి లాగి తలుపులు మూసినట్లుగా రాయబడి ఉంది. ఆ తలుపులు మూసిన తర్వాత మీరు గమనించాలి, చిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి చుట్టూ తిరుగుతున్నారు, కానీ తలుపులు ద్వారబంధాలు ఎక్కడున్నాయో వారు కనుగొనలేకపోయాను. వాళ్ళ కనులకు మబ్బు కలిగించారు. అంటే ఎందుకు తలుపులు వేయాల్సి వచ్చి ఉన్నదని అంటే, ఆ ప్రాంతం ఎటువంటిదంటే సొదొమ గొమొర పట్టణం. మీరు గమనించాలి, ఇక్కడ కామ వికారములు కలిగినటువంటి దుర్మార్గతతో ఉండేటువంటి ప్రాంతం. ఆ ప్రాంతములో ఈరోజు మనం గమనించే లోకములో ఏమున్నదంటే కామ క్రోధ మదమచ్చర్యములు ఉన్నాయి. వాటి విషయములో మనం ఎలాగంటే అలాగ మన హృదయమును మన ఆలోచన తలంపులు పెట్టకూడదు. అందుకని ఆ రోజు లోతును లోపలికి లాగి తలుపులేసినట్లుగా నీ అంతఃపురములోనికి ప్రవేశించి తలుపులు వేయమనేది ఎందుకనంటే, లోకములో పాడు చేసేటువంటి యవన బిడ్డల్ని యవనస్తుల్ని పాడు చేసేటువంటి లోకం. అందుకనే పేతురు రాసిన రెండో పేతురు పత్రికలో మనం 2వ అధ్యాయము 7వ వచనంలో చూస్తే, దుర్మార్గ కామ వికారముల అయినటువంటి నడత చేత బహు బాధపడుతున్న నీతిమంతుడగు లోతు తప్పించను. ఎందుకు తప్పించడానికంటే తలుపులు వేసింది. అందుకే ఎటువంటి స్వభావం అంట, దుర్మార్గ యొక్క కామ వికారములు కలిగినటువంటి నడత కలిగినటువంటి ప్రదేశము. అందుకని అంటాడు, ఆ నీతిమంతుడైనటువంటి వారి మధ్య కాపురం ఉండెను, తన చూసిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారు అక్రమమైనటువంటి క్రియల విషయములో దినదినము నీతిమంతుడగు తను మనస్తాపానికి గురై మనసు నొచ్చుకొనుచూ వచ్చినట్లుగా రాయబడి ఉన్నది. ఈరోజు మనం గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు తలుపులు మూయబడి ఉన్నదంటే లోకములో కామ వికారాలు ఎక్కువైపోయినాయి. దేవుడి పిల్లలు జాగ్రత్తగా ఉండాలి. దేవుడి పిల్లలు జాగ్రత్తగా మనము పరిశోధన చేసుకుంటూ మనం ఎలాగంటే అలా ఉండటం కాదు. ఒకటి, తలుపులు వేసుకొని అంతఃపురములోని ప్రవేశించి తలుపులు వేయమన్నది దేనికని అంటే, అక్కడ ఉగ్రత ఉన్నది. తప్పించటానికి వాడలోనికి ప్రవేశించి ఆ వాడ తలుపు వేశారు. రెండోది, తలుపులు వేయటానికి గల కారణం ఏంటంటే, దుర్మార్గులైనటువంటి కామ వికార శాస్త్రాలు కలిగిన వారి మధ్యలో నుంచి తప్పించబడటానికే. ఈరోజు మనము ఏదంటే అది చూడటం కాదు, ఏదంటే అది మనం వినటం కాదు, ఏదంటే అది మనము మాట్లాడటం కాదు. నీ హృదయం అనే తలుపు మోయబడాలి. యేసుక్రీస్తునొద్దే నీ తలుపు తెరవబడాలి. కొందరు మీరు గమనిస్తే లోకములో ఎట్లా అంటే అట్లా జీవించే జీవితం ఇష్టపడుతున్నారు. అక్కడ నష్టాలు ఉన్నాయి, నాశనాలు ఉన్నాయి, బలహీనపరిచేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగనే మీరు గమనించినట్లయితే దైవజనుడు ఏలియా కాలములలో మీరు గమనించవచ్చు. రెండవ రాజుల గ్రంథములో 4వ అధ్యాయం 4వ వచనం, అప్పుడు నీవు నీ ఇంటికి వచ్చి నీ వెళ్ళి నీ కుమారులను లోపల నుండి తలుపులు మూసుకొని ఆ పాత్రలన్నిటిలోనూ నూనె పోసి, ఇదిగో నిండిపోయినటువంటి ఒక్కొక్క పాత్రలను ఉంచవలెను, ఆ నూనెను ఉంచవలెనని ఆమెతో సెలవిచ్చినటువంటి మాట. ఇక్కడ మీరు గమనించినట్లయితే దైవజనుడు దగ్గరికి వచ్చి ఈమె చెప్తుంది, అయ్యా నేను కూడా ఒకప్పుడు మీ ఒక ప్రవర్తనలో ఒక భార్యని, నా ప్రవర్తన నా భర్త చనిపోయినటువంటి స్థితిలో అప్పులు శోధనలో ఉండి, అప్పులు వాళ్ళు నా పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోతున్నారు, తీసుకొని వెళ్ళిపోతారని బానిసగా నన్ను అని చెప్పినప్పుడు, దైవజనుడి దగ్గరికి వచ్చినప్పుడు చెప్పిన మాట, మీ దగ్గర ఏమైనా ఉన్నదా అని చెప్పినప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చెప్తున్న మాట, మా ఇంట్లో నూనె కుండ తప్ప ఏమీ లేదు అని చెప్పినప్పుడు, ఏముతో చెప్పిన మాట, నీవు నీ కుమారులను ఇంట్లోనికి వెళ్ళి తలుపులు వేసుకొని మీ దగ్గర ఎన్ని పాత్రలు ఉంటే అన్ని పాత్రల నిండా నూనెని సదరమని చెప్పినప్పుడు, అలాగూ చేసినప్పుడు వాక్యం చెప్తున్న మాట, వారి యొక్క నూనె ఆ గిన్నెలలో నిండి పొంగి పొర్లినట్లుగా రాయబడి ఉన్నది. వాటితో వ్యాపారం చేసి
అది అమ్మి ఆ అప్పులు కట్టివేసి మిగతాది నీవు నీ పిల్లలతో పోషించమని దైవజనుడు చెప్పారు. ఏ విషయమైతే చెప్పారో అలాగ తలుపులు వేసి, ఇక్కడ మీరు గమనించాలి, తలుపులు వేసి నూనె పోసినట్లుగా, నూనె పాత్రలు నిండిపోయి పొర్లినట్లుగా వాక్యం చెప్తున్నమాట. ఇది ఎందుకు సూచిస్తుందంటే నూనె అనేది సమృద్ధికి సూచన. తలుపులు వేసుకున్నటువంటి అనుభవం అక్కడ ఏమై ఉన్నదంటే సమృద్ధి కలిగి ఉంది. ఈరోజు మన జీవితాల్లో సమృద్ధి కలుగు చేసేటువంటి దేవుడు. అయితే ఎలా అంటే అలా కాదు. యోబు చెబుతున్నారు, యోబు గ్రంథములో మీరు చదివితే 29వ అధ్యాయం 6వ వచనంలో చదివితే, నేను ఇదిగో అడుగు పెట్టిన చోటల్లా నేతిలో అడుగు పెట్టినట్లుగా ఉన్నదని రాయబడి ఉంది. ఏమైనదంట? నేను ఇదిగో పెట్టిన అడుగునల్లా నేతిలో పడిందని రాయబడి. ఎక్కడ పెట్టాడంట? అడుగు పెట్టినల్లా చోటల్లా. దేవుడు ఈరోజు నేను ఆశీర్వాదంగా ఉండాలంటే ఎలాగంటే అలా కాదు, ఎలాగంటే అలా కాదు, ఎలా పడితే అలా కాదు. ఈరోజు అంతఃపురములోనికి ప్రవేశించి నీ తలుపులు మూసుకొని ఉంది. తలుపులు మూసుకొని ఉన్నది అనేది మొదటి అనుభవం ఏం చూపిస్తుందంటే ఉగ్రత. తలుపులు మూసుకొని ఉండమని చెప్పేది రెండో అనుభవం చూపిస్తుందంటే దుర్మార్గత, కామ వికారాలు, శాస్త్రాలు ఈ లోకములో ఎక్కువైపోయినాయి. వాటి విషయంలో ఎలా పడితే అలా కాదు, నువ్వు తలుపులు మూసుకున్నట్లుగా నీ మనస్సును ఎప్పుడు కంట్రోల్లో ఉంచుకోవాలి. 3, తలుపులు మూసుకునే అనుభవం ఏం సూచిస్తుందంటే నూనె సమృద్ధి కలిగిన చోటును చూపిస్తుంది. ఈ 3 అనుభవాలు నేను దేవుని సన్నిధిలో ఆత్మ సంబంధముగా నడుచుకోవాలి. లేకపోతే 29వ అధ్యాయం యెషయా గ్రంథములో ఇదిగో 10వ వచనములో, యెహోవా మీ మీద గాఢ నిద్ర ఆత్మను కుమ్మరించుచున్నాడు, మీ నేత్రములకు ఇదిగో ఏం కలుగుతుందంట? నేత్రములు కలిగిన ఉండవలసిన ప్రవర్తలు ఇదిగో చెడుగానున్నాయి, మీకు శీఘ్రముగా ఉన్న దీర్ఘదర్శనము ఇదిగో ఏమై ఉన్నదంటే మూసుకుపోయినట్లుగా రాయబడు. కాబట్టి గాఢ నిద్రాత్మ కుమ్మరించబడుతూ ఉన్నటువంటి స్థితిలో ఉన్నట్టుగా ఉండకూడదు. ఈరోజు మనము గ్రహింపు కలిగి ఉండాలి, దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి ఉండాలి, దేవుని సన్నిధిలో ఆత్మ సంబంధమైన సమృద్ధి గలవారమై ఉండాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ తలుపులు వేసుకొని మూసుకున్నటువంటి అంతఃపురములోనికి ప్రవేశించు. నీ తలుపులు మూసుకొని ఉండు, దేవుని మందిరములో ఉండు. దేవుని సన్నిధిలో నువ్వు ఉన్నటువంటి రీతిగానే దేవుని సన్నిధిలో నీ హృదయం తెరువు. లోకములోనికి వెళ్ళినప్పుడు నీ హృదయం తలుపు మూయబడినట్లుగా నీ మనసును కంట్రోల్ చేసుకో. అప్పుడు నువ్వు అన్ని విషయములో కూడా నువ్వు దీవించబడతావు, సమృద్ధి కలిగి ఉంటావు, ఉగ్రత నుంచి తప్పించబడతావు. శోధన నిన్ను ఏమీ కూడా నీ మీదకి రానివ్వడు. అట్టి కృప దేవుడు నీకును నీ కుటుంబానికి కలుగు చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన అతి పరిశుద్ధ నామమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీ కృప, దయా సంకల్పమును బట్టి ఇదిగోనైనా మరి ఈ ఉదయకాలము ఏ మనస్సు ఎక్కడ మనస్సును కంట్రోల్ చేసుకోవాలో అక్కడే కంట్రోల్ చేసుకో. ఎలా పడితే అలాగా మనసుకు నచ్చినట్లుగా, శరీరము కోరుకున్నట్లుగా చేసినట్లయితే నష్టములు ఉన్నాయి, ఉగ్రత ఉన్నది, పాపములు ఉన్నాయి అని చెప్తుంది. అట్టి రీతిగా ఎక్కడ కూడా నాయన పడనివ్వకుండా మీ బిడ్డలనైనా అన్ని విషయాల్లో ఆత్మ సంబంధమైనటువంటి కృపలో స్థిరపరిచి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవునిలో వచ్చిన పరిశుద్ధ